కాకతీయ విద్యాసంస్థల్లో 9వ తరగతి చదువుతున్న జశ్వంత్ రెడ్డి గత నెల 29న మరణించడం పట్ల నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం కాకతీయ విద్యాసంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే జశ్వంత్ రెడ్డి మృతి చెందినట్టు ఆరోపించారు. 2 రోజుల పాటు ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడం బాధాకరమని, రాత్రి సమయంలో రక్తపు వాంతులు చేస్తున్నప్పటికీ గది మార్చడం తప్ప ఆసుపత్రికి తీసుకువెళ్లకపోవడం శోచనీయమని, లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసే యాజమాన్యం విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆగ్రహానికి కారణమయ్యిందన్నారు. న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవాలని, అయితే యాజమాన్యం తమ సిబ్బందిని వారి ఇంటికి పంపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నదని వారు ఆరోపించారు. వారు వెంటనే కాకతీయ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేసి యాజమాన్యంపై హత్యా కేసు నమోదు చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. లేకుంటే ఇట్లా పోస్టుమార్టం జరిగింది, పోస్టుమార్టం రిపోర్ట్ ఇట్లా ఉందని మాకు ఏం సమాచారం రాలేదు. మేము నిన్న స్థానిక ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి కలిసి మా బాధను వ్యక్తం చేశాము. సార్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఉదయం మేము కలెక్టర్ దగ్గరికి వెళ్దాము, మన పిల్లాడికి జరిగిన అన్యాయం ఇంకో పిల్లాడికి జరగొద్దని మేము ఈరోజు కలెక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. కలెక్టర్ దగ్గరికి వెళ్ళే టైంలో మాకంటే ముందే మా బావగారి ఇంటికి వెళ్ళి ఎవరైతే పిల్లగాడి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చి ఎవరు యాజమాన్యం నుంచి 3, బయట నుంచి ఒక 2 సెటిల్మెంట్ చేసే 2 సెటిలర్స్ వచ్చి వాళ్ళని బెదిరించడం జరిగింది. ఎన్నో కాలేజీలో ఎంతోమంది కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల చనిపోయాం, కాలేజీ టార్చర్ వల్ల చనిపోతున్నారు. వాళ్ళ కాలేజీ ఏమైనా బంద్ చేశారా? బంద్ కాలేదు కదా. వాళ్ళ గుర్తింపు రద్దు చేశారా? రద్దు కాలేదు కదా. మాకు ఈ కేసులో ఏమైతే ఇప్పటిదాకా ఎంతో ఖర్చు పెట్టాం, 25-30 లక్షలు ఖర్చు పెట్టాం. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, అంతేగాని పెద్దగా పోతే ఇంకా పెద్దవాళ్ళు దిగుతారు, మీకు జాగ్రత్త అని మా భావాలను బెదిరించడం. అయితే మాకు చేయంగానే మేము 100 ఫోన్ చేసి కంప్లైంట్ చేసి లోకల్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి సిఐ గారికి ఫోన్ చేసి వాళ్ళు రావడం, వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టడం జరిగింది. మేము రజనీకాంత్ గారు పిల్లాడు చనిపోయి ఇన్ని రోజులు అయింది, మీరు వచ్చి పరామర్శించలేదు. మీ పరామర్శ కోసం ఎంతో వెయిట్ చేశాం మేము, ఇంతవరకు రాలేదు. మీరు ప్రెస్ స్టేట్మెంట్ పెట్టి మీ పిల్లాడు యాక్టివ్గా ఆడుకున్నారు అన్నీ ఫోటో చూపిస్తున్నారు. అదే ఆ రోజు ఉదయం ముందు రోజు నైట్ మా పిల్లలు లేవలేని పరిస్థితిలో మీ 2 పిల్లల్ని ఇచ్చే రూమ్లో పనుకోబెట్టారు. అప్పుడు మీరు హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోలేదు? నైట్ బ్లడ్ వామిటింగ్ అయింది, అప్పుడు ఎందుకు హాస్పిటల్ తీసుకుపోలేదు? ఉదయాన్నే లేవలేని పరిస్థితిలోనూ అప్పుడు ఎందుకు హాస్పిటల్ తీసుకుపోలేదు? 9 గంటలకి బుక్కలోంచి రక్తం కారుతుంటే తల్లిదండ్రులు ఫోన్ చేశారు. మీరు ఫోన్ చేసి మీ పిల్లాడికి ఎమర్జెన్సీ ఉంది, హాస్పిటల్ తీసుకోవాలని. మరి ఎమర్జెన్సీ ఉందన్నప్పుడు మీరు హాస్పిటల్ తీసుకోకుండా పిల్లదండ్రులు వచ్చేదాకా ఎందుకు ఆగారు? మా బావ చెల్లెలు ఎప్పుడైతే స్కూల్లోకి వెళ్ళి పైకి రూమ్లోకి వెళ్దామంటే పోనీలేదు. మీరు పిల్లాడి కిందకు వస్తా అన్నారు, కిందకు వచ్చి వెళ్ళిపోయి మెట్ల మీద పడిపోయి స్పృహతో అయిపోయాడు అన్నారు. కానీ మా బావ చెల్లెలు డెడ్ బాడీని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళలేక డాక్టర్ అప్పటికే నో మోర్ అని చెప్పేశాడు. ఆల్రెడీ చనిపోయి గంట అవుతుందని డాక్టర్ చెప్పాడు, ఆల్రెడీ రిపోర్ట్లో ఉంది. మరి మీరు ఇంత నిర్లక్ష్యంగా ఒక పిల్లాడికి బాగలేకపోతే హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోలేదు? 1,50,000 ఫీజు కట్టాం మీకు, మీరు ఎందుకు హాస్పిటల్ తీసుకుపోలేదు? మీరే అంటున్నారు మీ పిల్లాడికి బయట ఫుడ్ తెచ్చిపెట్టాం. 1000 మందికి ఉండే మీ హాస్టల్లో బయట ఫుడ్ ఎట్లా తెచ్చిపెట్టారండి? మీరు కూడా రోజు బయట తింటారా? మీ పిల్లాడికి బాగాలేకపోతే బయట ఫుడ్ తెచ్చిపెడతారా? ఒక్క ట్యాబ్లెట్ ఎందుకు వేయలేకపోయారు? మరి మీరు అంటున్నారు వామిటింగ్ అవుతుంటే వామిటింగ్ కాకుండా ట్యాబ్లెట్ వేసారు. లేవలేని పరిస్థితి ఉన్నోడికి వామిటింగ్ కాకుండా ఎట్లా ట్యాబ్లెట్ వేస్తారు? పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారా? మీరు సొంత వైద్యం ఎట్లా చేస్తారు? మాకు యాజమాన్యం మీద పూర్తిగా డౌట్ ఉంది. వీళ్ళు నిర్లక్ష్యంగా మా పిల్లాడిని చంపాడు. మా పిల్లాడు చనిపోయినట్టు, మా పిల్లాడి జరిగిన అన్యాయం, మా కుటుంబానికి జరిగిన అన్యాయం ఇంకో కుటుంబానికి జరగద్దు, ఇంకో పిల్లాడి చదువు. వీళ్ళ మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు, విద్యాసంస్థ అధికారులు వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలా, వీళ్ళ గుర్తింపు రద్దు చేయాలి. అయితేనే ఇంకొక పిల్లాడికి ఈ విధంగా జరగకుండా ఉంటుంది. మేము అనేది ఏందో ఒకటి, మా బాధలో ఉండి మా బాధ వ్యక్తం కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంటే వీళ్ళు పొద్దున్నే వచ్చి మమ్మల్ని బెదిరించడం ఎందుకు? బెదిరించి చంపేస్తామనడం ఎందుకు? వీళ్ళని మీకు అంత డబ్బు ఉంది, మీకు పలుకుబడి ఉంది, ఉండనండి. మాకు సామాన్యులు, మాకు గవర్నమెంట్ అంటుంది, మాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. కాబట్టి మేము అనేది ఒకటి, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, వీళ్ళకు స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి, పిల్లగాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం జరగాలి, పిల్లల ఆత్మకి శాంతి జరగాలి. వ్యక్తులు ఎవరైనా పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేశారండి. లోపల ఉన్నారు, వాళ్ళ లోపల కూర్చోబెట్టాం. వాళ్ళు మా బెదిరించి మేమందరం వస్తున్నా పారిపోతుంటే మా కాలనీ వాసులు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారా వాళ్ళపైన? చేస్తామన్నారని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.